ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గురువరేణ్యులు పూజ్యశ్రీ తత్వానంద స్వామివారి శ్రీ చరణాలకు నమస్కారాలు తెలియజేస్తూ, ప్రియమైన యోగాభ్యాస మిత్రులారా, ఈరోజు నాకెంతో ఆనందం కలుగుతూ ఉన్నది. కారణం ఏమిటి అంటే, ఈ శిక్షణా శిబిరంలో ఎక్కువ మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు అని తెలిసింది. నిజానికి విద్యార్థులు యోగాభ్యాసం చేయటం చాలా ఆనందింపదగిన విషయం. ఎందుకని అంటే, శంకరాచార్యులు వారు బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః అని చెప్పారు. అంటే బాల్యంలో ఆటపాటలు, యవ్వనంలో ఆకర్షణ, వృద్ధాప్యంలో చింతా విచారం, ఇలా జీవితంలోని ప్రధానమైన 3 దశలు గడిచిపోతూ ఉంటాయి. కానీ ఎవరూ కూడా జీవిత పరమార్థం ఏమిటి, పరమాత్మ తత్వం ఏమిటి అనేది ఆలోచించడం లేదు అని స్వామివారు తెలియజేశారు. విద్యార్థులు యోగాభ్యాసానికి రావడం హర్షించదగిన పరిణామం. కారణం ఏమిటి అంటే, స్వామివారు చెప్పినట్టుగా విద్యార్థి దశలో ఎక్కువగా ఆటపాటలతో కాలాన్ని గడుపుతూ ఉంటాం. వేసవి సెలవులు వచ్చాయి అంటే ఎక్కడికి వెడదాం, ఏం ఆడుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఉండవలసింది కూడా అదే. కానీ జీవితానికి పరమార్థం, అర్థం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని వైపుగా మనం ప్రయాణం చేస్తే మన జీవితాన్ని మరింత సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే యువకులు, యువతీ యువకులు, వీరు కూడా అనేక రకాల ఆకర్షణలకు లోనై జీవిత గమనాన్ని సక్రమంగా ఉంచుకోవడం లేదు అనిపిస్తుంది. వారు కూడా యోగాభ్యాసానికి రావటం స్వాగతింపదగినటువంటి పరిణామం. ఇక యవ్వనంలో ఉన్నవారు, వృద్ధాప్యంలో ఉన్నవారు, వీరందరూ ఆరోగ్యం కోసం, మనశ్శాంతి కోసం యోగంలో ప్రవేశిస్తూ ఉంటారు. వారందరూ కూడా యోగాన్ని ఆశ్రయించడం చాలా హర్షించదగినటువంటి విషయం. యోగం ద్వారా మనందరం నేర్చుకోవాల్సింది, జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, జీవితాన్ని ప్రయోజనవంతంగా మార్చుకోవటం. ఇది చాలా చాలా ముఖ్యం. మళ్ళీ మళ్ళీ రాదోయి ఈ మానవ జన్మ అనేది తెలుసుకొని మన జీవితాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. అప్పుడు చాలా తృప్తిగా కూడా ఉంటుంది. మరి సంపూర్ణ వినియోగం జీవితంలో మనకి జరగాలి అంటే, మనం కూడా మన మనస్సులో 5 విషయాలని ఆలోచనలో పెట్టుకోవాలి, లక్ష్యంగా పెట్టుకోవాలి. యోగం చెప్పే సిద్ధాంత సారాంశం అదే అన్నమాట. అభివృద్ధికి 5 మెట్లు. మొట్టమొదటిది ఏమిటి అంటే, మన అంతరంగంలో మనకి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. చాలామంది అనేక సందర్భాల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. యోగాభ్యాసానికి రావాలన్నా, అమ్మో నేను తెల్లవారుజామున నిద్ర లెగవలేను, చేయలేను అని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కొన్ని రకాల పరీక్షల్లో అంత గొప్ప స్థాయి నాకు లేదు, నేను ఆ లక్ష్యాన్ని చేరుకోలేను అని వెనుకంజ వేస్తూ ఉంటారు.
దీనంతటికీ కారణం ఏమిటి అంటే మన మీద మనకు విశ్వాసం లేకపోవటం. అర్జునుడు కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించినప్పుడు బంధుమిత్రాదులందరినీ శత్రుపక్షంలో చూసి వారందరినీ సంహరించాలా అని ఒక సందేహానికి కూడా లోనయ్యాడు. ఈ యుద్ధం నాకు వద్దు అని అనుకున్నాడు. అట్లాగే ఆ సందర్భంలో అర్జునుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. తన గురువుల్ని, పెద్దల్ని, మహాత్ముల్ని ఇందరితో నేను యుద్ధం చేయాలా అని ఒక సందేహానికి గురయ్యాడు. అట్లాంటి సమయంలోనే కృష్ణ భగవానుడు గీతను బోధించి అర్జునుడిలో ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్య సాధన యొక్క అవసరాన్ని గుర్తించేట్టుగా చేశాడు. అందుకనే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. మనం స్థితప్రజ్ఞుడిగా నిలబడాలి అని కృష్ణ భగవానుడు మనకి చెప్పారు. అదే ఆత్మవిశ్వాసం. ఈ మధ్య ఒక పోలీసు అధికారి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి ఆయన ఒక మాట చెప్పారు. మీ విజయానికి కారణం ఏమిటి అంటే ఆయన ఏం చెప్పారంటే, నేను ఒక పోలీసు కానిస్టేబుల్గా ఉన్నాను, నా పైన ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు నన్ను చాలా నీచంగా మాట్లాడి అబ్బో ఈయన ఐపీఎస్ కాబోతున్నాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన పెట్టిన అవమానాన్ని నేను చాలా మంచి భావంతోనే స్వీకరించి ఎక్కడైతే నవ్వినటువంటి నాపచేనే పండుతుంది అన్న సామెతను మనసులో పెట్టుకొని ఆ అధికారికి ఎలాగూ నేను గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశంతో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి గట్టిగా సివిల్ సర్వీస్ రాసి ఐపీఎస్ సాధించాను. ఇవాళ నేను ఈ స్థాయికి రావడానికి అతను ఆ రోజు నా మీద ప్రయోగించిన వ్యంగ్యాస్త్రాలు వెటకారమే అని తెలియజెప్పారు. అంటే ఏదైనా సరే, ఎవరైనా సరే మనల్ని మన జీవితంలో అవమానించినా, తక్కువ చేసి మాట్లాడినా దానికి బాధపడుతూ కూర్చుంటే ఉపయోగం లేదు. అందుకే ఏమంటారంటే, చుట్టూ ఉన్న చీకట్లను తిట్టుకుంటూ కూర్చోకు, చిరుదీపం వెలిగించు, చీకట్లను తొలగించు. ఇది మనకెంతో అవసరం. చిన్న దీపాన్ని వెలిగిస్తే చీకట్లన్నీ తొలగిపోయినట్టుగా ఆత్మవిశ్వాసంతో మనం గినక మన జీవితంలో అడుగు ముందుకు వేస్తే తప్పకుండా విజయం వైపు ప్రయాణిస్తారు అని యోగం మనకి తెలియజేసింది. అలాగే మనకు మంచి జీవిత లక్ష్యం కూడా ఎంతో అవసరం. చాలామందికి లక్ష్యం లేకుండానే కాలాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమందికి అయితే ధనార్జనే లక్ష్యంగా ఉంటారు. చాలా వయసు పెరిగిన తర్వాత ఈ డబ్బు ద్వారా ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేము అని తెలుసుకొని, ఆత్మశాంతిని కొనుక్కోలేము అని తెలుసుకొని చాలా వేదన పడుతూ ఉంటారు. నిజానికి ఎప్పుడైనా సరే నిరంతరమైన కృషి, ఏకోన్ముఖంగా ఒకే లక్ష్యంతో ఉన్నట్లయితే అప్పుడు లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ధారణ అని కూడా యోగంలో సంబోధిస్తాం. విశ్వామిత్రుణ్ణి చూడండి, ఆయన ఋషి కావాలనుకున్నారు, పట్టుదలతో తపస్సు చేశారు. తపస్సుకు భంగం కలిగినా మళ్ళీ తపస్సును కొనసాగించారు. మహర్షి అయ్యారు. అప్పుడు కూడా తపోభంగం కలిగింది, మరలా తపస్సును కొనసాగించి బ్రహ్మర్షి కాగలిగారు. అంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనేటటువంటి కవివాక్కు యథార్థం. కాబట్టి నిరంతరమైనటువంటి కృషి అనేది యవ్వనంలో ఉన్నప్పుడు, విద్యార్థి దశలో ఉన్నప్పుడు చాలా చాలా అవసరం. అంతేకాకుండా మనిషి తన జీవితంలో వివేకంతో వ్యవహరిస్తే, వినయంతో వ్యవహరిస్తే విజయం వైపు ప్రయాణం చేస్తాడు. మనం పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయి అని అనుకోకూడదు.
ప్రహ్లాదుడిని చూస్తే ఆయన భక్తిభావానికి ఆయన కుటుంబ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో గమనించండి. స్వయంగా తండ్రి హరిద్వేషి, ప్రహ్లాదుడు హరిభక్తుడు. హరిద్వేషి అయినటువంటి తండ్రి దగ్గర హరిభక్తుడిగా పెరిగాడు అంటే ఆ ప్రహ్లాదుడిలోని వినయము, వివేకము ఎంత గొప్పయో మనం చూడొచ్చు. అందుకే ప్రహ్లాదుడిని ఏమేం చదువుకున్నావు నాయన అని అడిగితే, చదువులలోని సారమెల్ల చదివితి తండ్రి అని చెప్పాడు. ఎప్పుడైనా వివేకంతో వ్యవహరించాలి. అంటే వివేకం అంటే ఏమిటి? ఏది మంచి, ఏది చెడు అనేది మనం జీవితంలో ఎప్పుడూ గమనించాలి. ఇవాళ విద్యార్థి దశలో ఉన్న పిల్లలకు సోషల్ మీడియా ఎంత ఉపయోగకరంగా ఉందో అంత ప్రమాదకరంగా కూడా ఉంది. మనం ఉపయోగించుకునే దాన్ని బట్టే ఉంటుంది. నేను కూడా తెల్లవారుజామున లేవగానే సోషల్ మీడియాతోనే 5 నిమిషాలు మొదలు పెడతాను. అయితే అది ఎంతో ప్రయోజనకరంగా ఉపయోగిస్తాను. నా ద్వారా ప్రజలు ఇచ్చేటటువంటి చక్కటి సందేశాన్ని స్వీకరించడానికి నేను ఈ రకంగా ఉపయోగిస్తాం. అంతేగాని దుర్వినియోగం చెయ్యం. అలాగే భోజనం చేస్తూ, నడుస్తూ అన్ని సందర్భాల్లోనూ మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకొని కాలక్షేపం చేస్తూ ఉంటాం. దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అంచేత మనం ఏ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం అనేది కూడా ఎంతో అవసరం. ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకొని అవసరం లేని వాటిని విడిచిపెట్టి అవసరమైన వాటినే స్వీకరించడం అనేది ఎంతో ముఖ్యం. అట్లాగే ప్రతి మనిషి జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకే ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం అన్నారు. ఈ ఆరోగ్యం గనక క్షీణిస్తే, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, యోగాసన వ్యాయామం చేయకపోవడం, మంచినీళ్ళు సరిగ్గా తాగకపోవడం, అలాగే సమయానికి ఆహారం తీసుకోకపోవటం, వీటన్నిటి మూలాన ఆరోగ్యం క్షీణిస్తుంది. మరి ఆరోగ్యం గనక క్షీణిస్తే ఇక మళ్ళీ మనం జీవితంలో కోలుకోవటం చాలా కష్టం. ఇవాళ బయట తినే ఆహార పదార్థాలు అనేక రకాల కాలుష్య రసాయనాలతో కూడుకొని ఉన్నవి. కాబట్టి అట్లాంటి ఆహారానికి కాకుండా సహజ సిద్ధంగా అమ్మ చేతి వంటకు ప్రాధాన్యాన్ని ఇస్తే అమ్మ ప్రేమను కూడా మనం స్వీకరిస్తాం. ప్రతిరోజు యోగాసనాలు అభ్యాసం చేసుకోవాలి. నేను కూడా చాలా సంవత్సరాల నుండి, అంటే 1981వ సంవత్సరం నుండి 43 సంవత్సరాలుగా నిరంతరం యోగం చేస్తున్నాను. ఎంత పనున్నా సరే ఉదయాన్నే అర్ధగంట తక్కువ లేకుండా అభ్యాసం చేస్తూ ఉంటాను. ఆ రకంగా జన్మతః లేని ఆరోగ్యాన్ని సాధించి నేను అనుకున్నటువంటి లక్ష్యానికి ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, ప్రొఫెసర్గా ఉండే స్థాయికి రావడం జరిగింది. కాబట్టి ఆరోగ్యం కూడా మన లక్ష్య సాధనలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇక మనం ఎంత నిర్మలమైన హృదయంతో ఉంటే అంత దైవానుగ్రహాన్ని పొందుతాం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు చక్కగా అనుకున్న లక్ష్యం వైపు మన మేధస్సును ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిర్మల హృదయం అనేది ఎంత అవసరమంటే, కృష్ణుడి దగ్గరికి కుచేలుడు వెళ్ళాడు. ఎంత నిర్మల హృదయంతో వెళ్ళాడంటే, ఆ కృష్ణుడు నాకేదో ఇవ్వాలి అనే ఆశ, మమకారం ఏమీ లేకుండా స్నేహితుడిని చూడగానే అదే ఆనందంగా అలా నిర్మలంగా ఉండిపోతే ఆ కుచేలుడికి కోరనటువంటి అనేక సంపదల్ని కృష్ణ భగవానుడు ప్రసాదించాడు. అలాగే మనలో ఉండేటటువంటి నెగటివ్ థాట్స్, నకారాత్మక ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు, వాటన్నిటినీ తీసేసుకొని నిర్మలమైన హృదయంతో ఉండాలి.
మహాభారతంలో చూడండి, భీష్మాచార్యులు అంపశయ్య మీద పడుకున్నారు. అంపశయ్య అంటే బాణాలతో తయారు చేసిన ఒక శయ్య. దాని మీద పడుకున్నప్పుడు ఆయన శరీరంలోకి ఆ బాణాలు గుచ్చుకుపోయి రక్తం కారుతూ ఉంది. ఆ సమయంలో అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు భీష్ముడు అర్జునుడికి మంచి సందేశాన్ని ఇచ్చాడు. అర్జునుడు అడిగాడు, తాతగారు మీరు ఇట్లాంటి దుస్థితిలోకి రావడం ఏమిటి? మరి ఈ సమయం దాకా నాకెందుకు ఈ మంచి మంచి విషయాలు చెప్పలేదు ఇప్పటిదాకా అంటే, అప్పుడు భీష్ముడు అన్నాడనమాట, అర్జున, నా రక్తం అంతా కూడా ఆ దుర్యోధనుడనేటటువంటి దుష్టభావాలు కలిగిన వాడి సంపదతో కూడుకొని ఉన్నది. ఎందుకనంటే వాడన్నం పెట్టాడు, ఆ అన్నాన్నే నేను తిన్నాను ఇంతకాలం. అంచేత వాడు ధర్మం అధర్మం అనేది తెలియకుండా ఎంతో దుష్టంగా ప్రవర్తించినా దాన్ని నేను అంగీకరించాను. అలాంటి రక్తం అంతా కూడా ఈ అంపశయ్య మీద పడుకోవడం ద్వారా పోయింది. ఇప్పుడు పోయి నా దేహము నా మనస్సు చాలా పరిశుభ్రమైపోయాయి. కాబట్టి ఇప్పుడు నేను నీకు మంచి విషయాలు ఉపదేశిస్తున్నాను అని చెప్తారు. దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే, మనం తినే ఆహారం, మనం చేసే ఆలోచనలో చెడున్నప్పుడు మనం సుఖంగా ఉండలేము. మనం చెప్పేది పవిత్రంగా ఉండదు. అంచేత మనం చేసే కార్యం, మన ఆలోచన అన్నీ బాగుండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. మనలో ఉన్న ఆ నెగటివ్ అనేటటువంటి గుణాలన్నిటినీ కూడా వదిలివేయాలి. అప్పుడు శాంత చిత్తంతో మనం ఉండగలుగుతాం. అంచేత అభివృద్ధి పథంలో ప్రయాణించాలనుకున్న వారు ఈ 5 విషయాలు తప్పకుండా పాటించాలి.